పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ ఎప్పుడు యుద్ధం చేస్తుంది అన్న చర్చ కొంతకాలంగా జరుగుతోంది. పాకిస్తాన్పై ప్రతీకారం ఏ విధంగా ఉంటుందన్న దానిపై కూడా రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కొందరు ఎయిర్ స్ట్రైక్ జరుగుతుందనంటే మరికొందరు ఆర్మీ అటాక్ అని, మరికొందరు నేవీ విరుచుకుపడుతుందని, ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కథనాలు వినిపిస్తున్నారు. ఇంకొందరైతే ఇప్పటికే ఈ విషయంలో మోదీ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందనే వరకు వెళ్లారు. అయితే ప్రతి దానికి ఒక లెక్క ఉంటుందని అంటారు. అలాగే పాకిస్తాన్ ఉగ్రదాడులకు ప్రతీకారంగా మోదీ ప్రభుత్వం కూడా తగిన సమయంలోనే జవాబు చెబుతోంది. గతంలో జరిగిన 2 కీలక దాడుల విషయంలో కూడా ఇలాగే జరిగింది. 2016 సెప్టెంబర్ 18న నియంత్రణ రేఖకు సమీపంలో యురి సెక్టార్లో ఆర్మీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ పై ఉగ్రవాదులు దాడికి దిగారు. ఇందులో 19 మంది సైనికులు చనిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని అప్పట్లో కూడా పెద్ద ఎత్తున డిమాండ్లొచ్చాయి. దీంతో దాడి జరిగిన 10 రోజుల తర్వాత భారత్ పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఇక 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సిఆర్పిఎఫ్ వాహనాలపై ఉగ్రవాదులు దాడికి దిగారు. ఇందులో 40 మందికి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. భద్రతా దళాలపై జరిగిన అతి పెద్ద దాడి ఇది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఈ దాడి జరిగిన 11 రోజులకు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసింది. అంటే ఈ 2 ఉగ్రవాదుల దాడుల తర్వాత ప్రతీకారానికి భారత్ దాదాపు 10-11 రోజుల సమయాన్ని తీసుకుంది. దీన్ని బట్టి ఇప్పుడు ప్రతీకార దాడి ఎప్పుడు జరుగుతుంది అన్న దానిపై ఒక అంచనాకు రావచ్చు. పహల్గాంలో ఏప్రిల్ 22న దాడి జరిగింది. అంటే దాదాపు 12 రోజులు పూర్తయింది. దీన్ని బట్టి చూస్తే భారత్ 1-2 రోజుల్లో పాక్పై దాడికి దిగే అవకాశం ఉంది. గత దాడుల కన్నా ఈసారి మరింత తీవ్రంగా ఉండొచ్చన్న అంచనాలున్నాయి. కాబట్టి ఇంకొంత సమయం తీసుకునే అవకాశమూ ఉంది. ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చూస్తే పాక్ ఊహించని విధంగా ఈ దాడి ఉంటుందని అంటున్నారు. అందుకే పాక్లో భయాందోళనలు తీవ్రమవుతున్నాయి. దాడి ఏ రూపంలో జరుగుతుందో తెలియక పాక్ పాలకులు వణికిపోతున్నారు.